హాయ్ అండి. గుడ్ మార్నింగ్. శ్రీలత అండ్ దినేష్ గారు, మనోజ్, నరేష్, సందీప్, కిషన్ అండ్ సుధీర్. ఓకే, సో ఇది సైబర్ సెక్యూరిటీ ఇథికల్ హ్యాకింగ్ ప్లస్ విఏపిటి డెమో అండి. అంటే పెనెట్రేషన్ టెస్టింగ్ డెమో. సో మీకు ఈ కోర్స్ వచ్చేసి 45 days పడుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 45 days ఉంటుంది. శ్రీకర్ గారు టీచ్ చేస్తారు. డైలీ మార్నింగ్ 8 to 9 ఉంటుంది. ఈ రోజు డెమో అండి. రేపు ఎల్లుండ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో మండే నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. మీ డౌట్స్ ఇదంతా కూడా తెలుగులో ఉంటుంది బ్యాచ్. మీకు నా పేరు వెంకట్. నేను బిఎల్ఆర్ ట్రైనింగ్ లో నేను నుంచి ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను ఈ బ్యాచ్ ని. మీకు ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అందులో ఫ్యాకల్టీ నేను అడ్మిన్ గా ఉంటాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లో అడగొచ్చు. అంటే పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరైతే ఫీజు పే చేశారో ఆ స్టూడెంట్స్ కి. ఓకే, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనే డౌట్స్ ఉంటే మాత్రం నా నెంబర్, నేను మీకు జాయిన్ లింక్ నేనే పెట్టాను, నా నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే BLRtraining.com అని ఉంటుంది వెబ్సైట్. అందులో నా కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఉంటాయి. 9059868766. సో ఈ రికార్డింగ్ మీకు రికార్డింగ్ అయిపోగానే ఫస్ట్ 3 సెషన్స్ నేను మీకు చాట్ లో కమ్యూనిటీ లింక్ అలాగే కోర్స్ కంటెంట్ పింగ్ చేస్తున్నాను. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. రికార్డింగ్ అందులో పెడతాను నేను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సార్ స్టార్ట్ చేస్తారా? Yeah, sir. No, థ్యాంక్ యూ సార్. Yeah. Hi guys. Good morning. So, మీ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్స్ లైక్ are you guys currently working లేదా బీటెక్ రీసెంట్ గా అయిపోయిందా? Just a small intro about yourself. Anyone please? Hi, my name is Dinesh. So Yeah, I have total 4 years of experience in vulnerability management analyst. Okay. So I worked at Broadridge Financial Solution, Hyderabad location. Okay. So I'm totally related to operations team in the support, which I have not deep dived in the cyber security or any security operation, in-depth security related job. So I would like to enhance my skills. That's why I joined in this session. Okay. Thank you. Yeah, thank you. Next one please. Anyone? Hi, this is Naresh. I have total 16 years of experience working in HCL as a lead consultant. Domains are working on the SAP business objects, SLCS, dashboards, and everything. So totally, I have experience in the visualization tools only. So I just joined for one as a I just want to know what is cyber security. I just want to know. Yeah. Okay. Got it, Andy. Anyone more? Let's start into the points. Are you able to see my screen? Okay. So in general గా సైబర్ సెక్యూరిటీ అంటే వాట్ యూ గైస్ ఆర్ హ్యావింగ్ ఎనీ సైబర్ సెక్యూరిటీ అని వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఆర్ ఎల్స్ హ్యాకింగ్ అంటే మీకు ఏం ఐడియా ఉంది? జనరల్ గా మనం జనరలైజ్డ్ న్యూస్ లో వినే థింగ్స్ ఇవన్నీ కూడా వాట్ రిఫర్స్ టు యూ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్? జస్ట్ కెన్ యూ ప్లీజ్ స్పీక్ అవుట్ గైస్? So, as per my knowledge, hacking is without permission or without approvals, we are just accessing some other device without knowing them, or intentionally or by intentionally taking access control of other device is hacking, which I believe. Uh, uh, Regarding the cyber security means
it's related to totally network related one. So we are seeing, right? So Yeah. some So use what people to hack money without our intentions directly. They see it's to send some link. If we link that one, they will get into a network IP address and they will access our application and they loot our money, right? So that also some a part of cybersecurity. But if you ask me detail means I don't know. This is what I know about cybersecurity and hacking. Yeah, it's nothing but hacking is nothing but stealing of data. That might be a financial loss or else your personal data, that might be సెన్సిటివ్ డేటాస్ ఆర్ ఎనీథింగ్. ఇవన్నీ కూడా స్టీల్ చేసి మనకి తెలియకుండా మనకి యాక్సెస్ మన యాక్సెస్ మనం ఇవ్వకముందే వాళ్ళన్నీ స్టీల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాకింగ్ మీన్స్. సో సైబర్ సెక్యూరిటీలో వాట్ ఎగ్జాక్ట్లీ సైబర్ సెక్యూరిటీ అంటే ఈ డేటా లాసెస్ కానీ, ఈ ఫైనాన్షియల్ లాసెస్ కానీ, ఇట్లాంటివి ఏమైనా సరే అట్లాంటివన్నీ అవ్వకుండా కాపాడే టీం అంతా కూడా దాని సైబర్ సెక్యూరిటీ టీం అని అంటాం. సో వీఆర్ కంప్లీట్లీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అంటే మన ఈ హ్యాకింగ్, మన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది మాత్రం హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. సో దట్ ఎందుకు ఈ మైండ్ సెట్ అనేది హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి అని అంటే మనకు ఆ టెక్నిక్స్ తెలిస్తేనే కదా మనం ఇది డిఫెండ్ చేసేది. సో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడైనా సరే ఏం వర్క్ చేస్తారు, ఎలా ఉంటుందంటే, సో ఆలోచించే విధానం హ్యాకర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, ఎగ్జిక్యూషన్ వచ్చేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం. సో దాట్స్ ద మెయిన్ పాయింట్ అబౌట్ ది సైబర్ సెక్యూరిటీ. We are the front end defenders to protect the data of the organizations, like that might be of financial things or anything. So cyber security lo manam chesedi idi. Okay, so general hackers ane vallu, there are two different types of hackers. Okay, so first vachesi black hat and the second one is white hat hackers. సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వాళ్ళు అఫీషియల్ హ్యాకర్స్, వాళ్ళకి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉండవు. వాళ్ళ సొంత డబ్బు కోసం లేదా వాళ్ళు ఏదో చేసుకోవడానికి కోసం, సెల్ఫ్ కోసం చేసేదంతా కూడా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ కిందకి వస్తుంది. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే మనం ఆర్గనైజేషన్స్ కి వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం, ఆల్సో నోన్ యాజ్ ద ఎథికల్ హ్యాకర్స్. ఓకే, సో వాళ్ళకి మనకి తేడా ఏముంటది అంటే, వాళ్ళకి ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు. సపోజ్ వాళ్ళకి ఇప్పుడు ఏదైనా లూప్ హోల్ దొరికింది అనుకోండి, ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, రైట్? సో ఫైనాన్షియల్ లాసెస్ మనకు తెలియకుండానే, మన యాక్సెస్ లేకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు, ఫైనాన్షియల్ లాసెస్. సో అట్లాంటి థింగ్స్ అన్ని కూడా వాళ్ళు చేస్తారు. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ మనం ఏం చేస్తాము అని అంటే, ఆ లూప్ హోల్ ఏంటి అనేది కనుక్కొని దాని ప్రకారం దాన్ని లూప్ హోల్ ని క్లోజ్ చేయడానికి మనం ఆర్గనైజేషన్స్ క్లోజ్ చేయమని చెప్పి ఆర్గనైజేషన్స్ కి సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇస్తూ మనం ఆర్గనైజేషన్స్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం. సో ఇక్కడ మైండ్ సెట్ అనేది బ్లాక్ హ్యాట్ అయినా వైట్ హ్యాట్ అయినా అల్టిమేట్ గోల్, ద ఓన్లీ థింగ్ ఏంటి అంటే మైండ్ సెట్ అనేది సేమ్ ఉంటుంది, కానీ వాడు పర్సనల్ యూస్ కోసం చేస్తాడు, మనమేమో కంపెనీస్ డేటా ప్రొటెక్షన్ కోసం చేస్తాం. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ ద ఎథికల్ హ్యాకర్స్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి టీమ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఎలా వర్క్ జరుగుతుంది, చిన్న బ్రీఫ్కి వెళ్తే, సో ఇన్ సైబర్ సెక్యూరిటీ దేర్ ఆర్ 3 teams. One is red team, another one is blue team, another one is purple team. Okay, so basic గా ఈ టీమ్స్ ఏంటివి సైబర్ సెక్యూరిటీలో? దీస్ ఆర్ నథింగ్ బట్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ. సో ఈ రెడ్ టీం వాళ్ళు ఏం చేస్తారు, బ్లూ టీం వాళ్ళు ఏం చేస్తారు, పర్పుల్ టీం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు రెడ్ టీం అని వచ్చేసేటప్పటికి ఇప్పుడు మన కోర్స్ ఏదైతే ఉందో విఏపిటి ప్లస్ ఎథికల్ హ్యాకింగ్, సో మనం నేర్చుకునే కోర్స్ అంతా కూడా విఏపిటి ప్లస్ ఎథికల్ హ్యాకింగ్, అండ్ దట్ రిఫర్స్ టు అవర్ రెడ్ టీం పార్ట్. బ్లూ టీం వచ్చేటప్పటికి మీరు ఏమైనా ఉంటారు, సాక్, ఎస్ఓసి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్, సో డిజిటల్ ఫోరెన్సిక్స్, థ్రెట్ హంటింగ్, సో ఇవన్నీ కూడా బ్లూ టీం వాళ్ళు చేస్తారు. సో మెయిన్ వాళ్ళకి మెయిన్ తేడా ఏంటి అని అంటే, రెడ్ టీం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఏదన్నా అప్లికేషన్ లేదా ఆర్గనైజేషన్ వాళ్ళు అఫీషియల్ లాంచ్ కి ముందే ఈ రెడ్ టీం మెంబర్స్ ని హైర్ చేసుకొని వీళ్ళతోని అందులో ఏమన్నా లూప్ హోల్స్ ఉన్నాయా, అటాక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ వాళ్ళతోని ఆ ప్రాసెస్ ఆఫ్ వల్నరబిలిటీస్ అవన్నీ వాళ్ళతో చేయించి తర్వాత వాళ్ళు దే విల్ గో ఫర్ ద లైవ్. ఇట్ మీన్స్ రెడ్ టీమ్ ఈస్ వర్కింగ్ బిఫోర్ ది అటాక్.
before the organization goes into the live. So that's what the red team people do. Okay, నెక్స్ట్ బ్లూ టీమ్ వచ్చేసేటప్పటికి ఏం చేస్తారు అని అంటే లైవ్ అయిన తర్వాత నెట్వర్క్ మానిటరింగ్ చేసుకుంటే ఎట్ ద టైమ్ ఆఫ్ అటాక్ కావచ్చు అండ్ ఆఫ్టర్ ది అటాక్ కావచ్చు. ఓకే, సో బ్లూ టీమ్ వాళ్ళు అది చూసుకుంటారు. సో బిఫోర్ అటాక్ వచ్చేసి రెడ్ టీమ్, ఆఫ్టర్ ది అటాక్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అటాక్ అంతా చూసుకునేదంతా కూడా బ్లూ టీమ్ కిందకి వస్తుంది. సో సైబర్ సెక్యూరిటీ ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ బిఫోర్ ది అటాక్ మన ఈ రెడ్ టీమ్ వాళ్ళు ఎంత కాపాడినా కూడా దాన్ని మళ్ళీ ప్రొటెక్ట్ చేయడానికి బ్లూ టీమ్ అనే వాళ్ళు ఉండాలి కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు ఎవరైనా పర్సన్ హూ వర్క్స్ విత్ బోత్ రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ ఆర్ నాన్ యాజ్ ఆర్ కమింగ్ ఇన్ టు ద పర్పుల్ టీమ్. సో ఇవన్నీ పర్పుల్ టీమ్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్, సో వీళ్ళందరూ మెయిన్ హెడ్స్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పర్పుల్ టీమ్ కిందకి వస్తారు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ ద సైబర్ సెక్యూరిటీ పార్ట్. సో ఈ రెడ్ టీమ్ వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉందో బ్లూ టీమ్ వాళ్ళకి కూడా సేమ్ వెయిటేజ్ ఉంటుంది. ఓకే, సో మన కోర్సులో మనం ఏం చేస్తాము, మనం ఏం నేర్చుకుంటాము అంటే కంప్లీట్లీ విఏపిటి అన్న హెచ్ఎల్ హ్యాకింగ్ అనేది చేస్తాము. సో అసలు ఈ రెడ్ టీమింగ్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఏమేమి ఛాన్సెస్ ఉంటాయి, వీళ్ళకి ఎలా ఉంటుంది అనే పాయింట్స్కి వస్తే అసలు ఈ విఏపిటి అంటే ఏంటి అని అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్, పెన్ టెస్టింగ్, జనరల్ గా అందరూ పెన్ టెస్టింగ్ అని అంటారు. సో దీంట్లో ఏం చేస్తాము, అసలు ఈ సైబర్ సెక్యూరిటీ పిల్లర్ రెడ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే యాజ్ ఎ సెడ్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, దాని వాళ్ళు లైవ్ వెళ్ళాలి అంటే ముందు ఈ టీం వాళ్ళు దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేయాలి. ఆ లూప్ హోల్స్ ఎలా ఉంటాయి, ఆ లూప్ హోల్స్ నే మనం ఈ కాన్సెప్ట్స్ లో సైబర్ సెక్యూరిటీలో వల్నరబిలిటీస్ అని చెప్పి మనం పలుకుతాం. ఓకే, సో ఈ వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, సో ఆ లూప్ హోల్స్ ఏంటి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా, లైక్ ఒక 10,000 ప్రోడక్ట్ ని లేదా ఒక 5,000-6,000 ప్రోడక్ట్ ని 100 రూపీస్ కొన్నాము, 200 రూపీస్ కొన్నాము అని చెప్పి అక్కడక్కడ న్యూస్ కానీ ఇన్స్టాలో కానీ అక్కడిక్కడ వస్తూ ఉంటాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ దేర్ హ్యాపెన్స్, అక్కడ ఏం జరుగుతుంది జనరల్ గా అంటే, సో ఈ అట్లాంటి లూప్ హోల్స్ ఏమున్నాయి ఏంటి అనేది అంతా కూడా ఈ విఏపిటి టీం వాళ్ళు కూర్చొని దానిలో వల్నరబిలిటీస్ అన్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఆర్గనైజేషన్ డెవలపర్స్ టీంకి వాళ్ళతో ఫిక్సింగ్ చేయిస్తారు. సో దిస్ ఈస్ వాట్ అవర్ వర్క్. ఓకే, సో ఆ లూప్ హోల్స్ ఎలా ఉంటాయి, అది సెషన్ కి తగ్గట్టు ఎలా ఉంటుంది, బిజినెస్ లాజిక్స్ పరంగా వాళ్ళకి ఎలా ఉంటుంది, డేటా లాసెస్ ప్రకారం వాళ్ళు ఎలా చేయాలి. సో ఎవ్రీ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్ లో వీ నీడ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ మైట్ బి ఆఫ్ ద నెట్వర్క్ పార్ట్, ఏపీఐ పార్ట్, మొబైల్ అప్లికేషన్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ ఆఫ్ ద థింగ్స్ మనం చెక్ చేసి దానిలో లూప్ హోల్స్ అన్ని కనుక్కొని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తాం. సో లూప్ హోల్స్ అన్నది మధ్య వల్నరబిలిటీస్. సో మన కోర్సులో మనం ఏమేం కవర్ చేస్తాము ఏంటి అని అంటే, ఫస్ట్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్, సెకండ్ ఏపీఐస్, థర్డ్ నెట్వర్క్, అండ్ ఫోర్త్ మొబైల్ అప్లికేషన్స్, దట్ టు ఓన్లీ ఆండ్రాయిడ్. సో ఈ 4 మాడ్యూల్స్ మనం కవర్ చేసుకుంటూ వస్తాం. సో దీంతో పాటు ప్లస్ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ గా నేను ఇచ్చే మీకు ఏంటిది అని అంటే బగ్ బౌంటీ అనే కాన్సెప్ట్ ఉంది. ఎంతమందికి ఐడియా ఉందండి ఇక్కడ బగ్ బౌంటీ అనే కాన్సెప్ట్? Does anyone know? Okay, so bug bounty platform అంటే yes please. సార్ సోర్స్ కోడ్ రివ్యూ చెప్పరా? సోర్స్ కోడ్ రివ్యూ కూడా ఉంటుంది. అది లైక్ ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి, పీటీ కూడా ఉంది. సో దానికి ఏంటంటే ఒక 10 days ఎక్స్ట్రా పడుతుంది. సో దట్ గోస్ ఫర్ 60 days పడుతుంది. అందుకోసం అని చెప్పి అది తగ్గించాము. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ ప్రొసీడ్ విత్ దట్ పార్ట్ టు. దీంతో పాటు ఇంకోటి ఏంటి అంటే అఫీషియల్ రెడ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు. సో దట్స్ గోయింగ్ టు బి ద అడ్వాన్స్డ్ పార్ట్ ఆఫ్ దట్ పార్ట్. సో అది కూడా వాళ్ళకి దానికి కూడా ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తారు రెడ్ టీమ్కి. మీరు ఎలా ఉంటుంది అక్కడ, మీరు ఎలా ఫేస్ చేయాలి, ఏం చేయాలి, ఇదంతా కూడా నేను ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. సార్ ఇది కోర్స్ నేర్చుకుంటే సరిపోతుందండి, ఇంకా ఎక్స్ట్రా మనం ఏమైనా నేర్చుకోవాల్సి వస్తుందండి? లేదండి, ఈ కోర్సులోనే మీకు కంప్లీట్లీ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేనే తీసుకొని వెళ్తాను. సో మీకు ఎలా కాన్ఫిడెన్స్ వస్తుంది అంటే ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు
ఎలా మైండ్ సెట్ తోనైతే ఉంటారో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నేను మీకు ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ఇప్పుడు రియల్ టైం వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ 7+ years of experience. ఐఎమ్ సీనియర్ ఇన్ఫర్మేషన్ కన్సల్టెంట్. సో ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లే బాధ్యత మాది ఉంటుందండి. సో డైలీ వైజ్ మా ఓపెనింగ్స్ కానీ రిఫరెన్సెస్ అవి ఏమున్నా కూడా మేము పంపించి పూర్తి చేస్తూ వస్తాము. దాని గురించి మీకు ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి ఏంటి అని అంటే కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. మనం ఇక్కడ యూజ్ చేసేదంతా కూడా కమాండ్ స్క్రిప్టింగ్ ఉంటుంది. సో అది కూడా మనం కంప్లీట్లీ బేసిక్స్ నుంచి మనమే నేర్పించుకుంటూ వస్తాము. సో there are no prerequisites to learn this course. That's the main point. Okay. సో మనం అంతా కూడా రెడ్ టీమ్ ఒకటే కవర్ చేస్తాము మన కోర్సులో అంతా కూడా. కంప్లీట్ బేసిక్స్ అంటే ఏ టైప్ ఆఫ్ బేసిక్స్ నుంచి అంటే ఇంటర్నెట్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేసుకొని డీప్ డైవ్ చేసుకుంటూ అడ్వాన్స్ లెవెల్ వరకు మనం వెళ్తాం. అండ్ వెబ్ అప్లికేషన్స్ ఇట్లా OWASP టాప్ 10 అని చెప్పి ఇట్లా ఉంటాయి. సో వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్. సో నేను అదొక్కటే సింగిల్ స్టాండర్డ్ కాకుండా మన గవర్నమెంట్ స్టాండర్డ్స్, ఇండియన్ స్టాండర్డ్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండర్డ్ నేను ఫిక్స్ చేసుకొని దాని ప్రకారంగానే నా కోర్స్ అంతా కూడా మీరు ఒకసారి కోర్స్ కంటెంట్ చూడండి. దాంట్లో ఫుల్ లెంత్ గా ఎవ్రీథింగ్ ఐ హావ్ మెన్షన్ ఇట్ క్లియర్లీ. అండ్ ఆల్సో ఐ విల్ షేర్ దట్ కోర్స్ కంటెంట్ వన్స్ దిస్ ఇస్ డన్. ఐ విల్ బి షేరింగ్ విత్ యూ. అండ్ సమ్మన్ హస్ రేజ్డ్ దేర్ హ్యాండ్ లైక్ దినేష్. హాయ్. మీరు ఇప్పుడు ఒకటి అన్నారు కదా, OSAP టాప్ 10 అది కూడా కవర్ అవుతుంది ఇలా? బికాస్ Yeah, OSAP టాప్ 10 తోని నేను వర్క్ చేశాను. బట్ అది ఏంటంటే జస్ట్ టు మేక్ షూర్ క్యాండిడేట్స్ ఆర్ అసోసియేట్స్, US అసోసియేట్స్ ఆ కోర్స్ కంప్లీట్ చేయాలి, దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమన్నా వాళ్ళ తరపున ఉంటే కంప్లీట్ చేయాలని చెప్పి మెయిల్ ఫాలో అప్. రియల్గా చెప్పాలంటే OSAP టాప్ 10 అంటే ఏంటో కూడా నేను రీసెంట్గా నేర్చుకున్నా. లైక్ టాప్ 10 వనరబిలిటీస్ అటాక్స్ ఎట్లా జరుగుతున్నాయి దేని మీద అనేది ఒక రివ్యూ కమిటీ పెట్టి చేస్తారని నాకు రీసెంట్గా ఒక 1 month బ్యాక్ తెలిసింది. దానికన్నా ముందు నాకు ఐడియా లేదు. సో నా కోర్స్ రిలేటెడ్గా అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. సో అది ఇందులో కవర్ అవుతుంది. అండ్ ఇంకొకటి యాజ్ ఐ సెడ్ లైక్ రెడ్ టీమ్, బ్లూ టీమ్ అని అన్నారు కదా. సో బ్లూ Yeah. టీమ్ ఈజ్ రిలేటెడ్ టు SOC, Ops. రైట్? Yeah. ఓకే. సో మనం వనరబిలిటీ మేనేజ్మెంట్ అనేది SOC తో ఇన్వాల్వ్ ఉండదు కదా? రెండిట్లలో ఉంటుంది. ఇప్పుడు రెండిట్లలో నడుస్తుంది. ఓకే. సో ఎందుకంటే నేను సేమ్ VLR ఇన్స్టిట్యూట్లోనే SOCలో జాయిన్ అయినా. ఫస్ట్ ఒక డెమో అయినా, తర్వాత కొంచెం నాకు ఫస్ట్ SOC అంటేనే తెలియదు. ఎందుకంటే నేను చేసిందంతా ఫాలో అప్ ఆపరేషన్స్ కాబట్టి నాకు ఐడియా లేదు. సో జాయిన్ అయినాకనే తర్వాత నేను ChatGPT ఆర్టికల్స్ అన్నీ చూస్తే SOC ఈజ్ నాట్ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ మై కోర్స్. సో నాది మొత్తం VAPT వల్నరబిలిటీ మేనేజ్మెంట్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీకు VAPT ఇన్వాల్వ్ ఉంటుందండి. VAPT మీరు అనేది చేసేది కావాలి. ఏంటంటే వచ్చిన వల్నరబిలిటీస్ అన్నిటిని కూడా మీరు అక్కడ ఫిక్సింగ్ చేయిస్తూ, సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, రైట్? దట్స్ ద థింగ్ యు ఆర్ డూయింగ్, రైట్? Yes, I'm doing making development team like these are the open CVMs which are the severity basis. సో మీరు దీన్ని వర్క్ చేసి SLAని మీట్ చేసి ఎక్సెప్షన్ అయినా రైజ్ చేయండి, మేక్ షూర్ రిమిడియేట్ అని చెప్పి ఫాలో అప్ చేయడమే బేసిక్ గా. ఎగ్జాక్ట్లీ. ఐ కెన్ అండర్స్టాండ్. సో అది మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు VAPT లోనే మొత్తం కవర్ అయిపోతుంది. అంటే మీకు ఇక్కడ నేను ఇక్కడ మనం కవర్ చేసేదంతా కూడా OWASP టాప్ 10, SAN స్టాండర్డ్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సర్టిన్ స్టాండర్డ్. సో ఈ 3 points నేను కవర్ చేసుకునే మొత్తం ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వస్తాను. సో ఫస్ట్ Okay. నేను ఎలా చెప్తామంటే ఈ వల్నరబిలిటీస్ అన్ని కూడా నేను ఒక్కొక్క పాయింట్ వైజ్ నేను చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత మీకు ఇదంతా ఫుల్ లెంత్ అయిపోయిన తర్వాత వాటిని నేను OWASP కి మ్యాప్ చేస్తాను. సో దట్ యూ కెన్ గెట్ ఎ క్లారిటీ వాట్ ఎగ్జాక్ట్లీ దోస్ థింగ్స్ ఆర్. సో మనకు ఒక కంప్లీట్ లిస్ట్ ఆఫ్ వల్నరబిలిటీస్ మీకు ఒక ఐడియా వస్తే దాని ప్రకారం నేను మ్యాప్ చేసినప్పుడు మీకు క్లారిటీ అవుతుంది. అచ్చా, ఓకే, ఈ OWASP టాప్ 10 అనేది ఎవ్రీ 3 years కి దే విల్ బి గెట్ క్యాలిక్యులేటెడ్ అండ్ దే విల్ బి గివింగ్ ద ర్యాంకింగ్ ఆఫ్ దిస్ వల్నరబిలిటీస్ అన్నమాట. సో Yes, ఫస్ట్ yes. మనం ప్రతి ఒక్క వల్నరబిలిటీ మనం చెక్ చేయాలి. ఇవన్నిటి దాన్ని మ్యాప్ చేసిన తర్వాత అవి ఏంటి అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మనకి తెలుసుకుంటే అది మీకు ఈజీ అవుతుంది. డైరెక్ట్ మనం OWASP లో దిగితే మనకి ఏది కూడా అర్థం కాదు. దాంట్లో ఓన్లీ 10 ఉంటాయి. బట్ those are not only the 10 checkpoints that we need to check in the application or the network. There are many more things that we need to check. ప్రతి ఒక్క లూపోల్ దాంట్లోనే ఉంటుంది అని చెప్పి మనకు నమ్మకం ఉండదు. Got it? Yeah. Thank you. Yeah. సో అండ్ సెషన్స్ అనేటివి ఎలా ఉంటాయి ఏంటి అంటే 1 hour సెషన్స్ ఉంటాయి మనకి కంపల్సరీగా. ఫస్ట్ 30 minutes will be the theoretical part. నెక్స్ట్ 30 minutes will be the completely practical part. అండ్ నేను మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క మాడ్యూల్ ప్రకారంగా మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. దాంతో పాటు మీకు ప్రాక్టికల్ కూడా నేను చేయిస్తాను. దట్స్ అష్యూరెన్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ నో కోడింగ్ రిక్వైర్డ్ ఓవర్ హియర్. యా. Hi, Srigar. Do This this. is Kishan. Hello. Yes, please.
ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉంది వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ బేసిక్స్ ఏమైనా ముందే వచ్చి ఉండాలి అది నేర్చుకోవాలంటే ఐ మీన్ లేదండి, అవసరం లేదు. బేసిక్స్ అయితే మేము కంప్లీట్ అదే చెప్తున్నానండి. బేసిక్స్ అంటే మీకు ఇంటర్నెట్, ఐపీ అంటే ఎక్కడి నుంచి అనేది కాన్సెప్ట్ నుంచి నేను స్టార్ట్ చేసుకుంటూ నేర్పించుకుంటూ వస్తాను. సో కెరియర్ గ్యాప్ అంటే ఇప్పుడు మీకు ఎలా ఉందండి? మేడం కెరియర్ గ్యాప్ అన్నారు కదా, అది ఎలా ఉంది ఏంటి అని? అంటే నాన్ ఐటీ డొమైన్ ఉంది యాక్చువల్లీ. Okay. ఐటీకి డొమైన్ అంటే వర్క్ ప్రెషర్ ఐ మీన్ ఇది బెటర్ అన్న ఒపీనియన్. సో నాన్ ఐటీలో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారండి? నాకు చాలా గ్యాప్ ఉందండి. నాది దగ్గర 15 years ఎక్స్పీరియన్స్ ఉంది నాది నాన్ ఐటీ. ఓకే, దానికేం ప్రాబ్లం లేదండి, మీరు షిఫ్ట్ అవ్వచ్చు. అంటే మీకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దానికేం ప్రాబ్లం లేదండి. ఓకే. కెరియర్ గ్యాప్ అంటే అసలు ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారు అని అంటే దెన్ ఐ కెన్. లేదు యాక్చువల్లీ ఏంటంటే నాది బయోమెడికల్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ అన్నట్టు నాది. ఓకే, దాంట్లో బాగా జర్నీ ఉంటుంది. సో ఐటీ ఒకసారి ట్రై చేద్దామన్న ఉద్దేశంతో. యా డెఫినెట్ గా అండి, దీంట్లో దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ వచ్చేటప్పటికి మీకు ఇది ఉండాలి అది ఉండాలని చెప్పి ఏది ఉండదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద టెక్నికల్ స్టఫ్. టెక్నికల్ మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత ఈజీ కంపెనీలో మీరు హైర్ అయిపోతారు. దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే ఈ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ దెర్ ఆర్ మోస్ట్ షార్టేజ్ ఫర్ ద సైబర్ సెక్యూరిటీ పార్ట్. ఓకే. అంటే సాలరీస్ ఎలా ఉంటాయి దీంట్లో? అండ్ లొకేషన్స్ ఓన్లీ హైదరాబాద్ ఉంటుందా, బెంగళూరు ఇట్లా ఉంటుందా? లొకేషన్స్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, గుడ్గావ్, నోయిడా. దీస్ ఆర్ ద మెయిన్ హబ్స్. ఓకే. చెన్నై కూడా ఇప్పుడు వస్తుంది, బట్ కన్ఫర్మేషన్ అయితే నేను చెప్పలేను. చెన్నైలో కూడా బాగా ఎవాల్యుయేట్ అవుతుంది. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? మామూలు బేసిక్ గా అడుగుతున్నాం. సో బేసిక్ గా ఫ్రెషర్ కి అయితే మినిమం 4 to 5 lakhs నుంచి మినిమం స్టార్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి సిహెచ్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ అని చెప్పి. అది ఉంటే ఇంకా వాళ్ళు కూడా డిమాండ్ చేసుకోవచ్చు. అప్ టు 6 lakhs దే కెన్ డిమాండ్. సో ఈ సిహెచ్ సర్టిఫికేట్ అనేది మీకు జనరల్ గా మీరు అటెంప్ట్ చేయాలనుకుంటే దట్స్ కాస్ట్ అబౌట్ $500. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి మీరు చేస్తానని చెప్తే మనకు ఆల్మోస్ట్ $500 అంటే మీకు ఆల్మోస్ట్ 48 to 49,000 పడుతుంది. మన ఇన్స్టిట్యూట్ నుంచి మీరు చేస్తాను అంటే ఐ కెన్ గెట్ ఇట్ ఫర్ 25,000. ఓకే. అంటే ఎగ్జామ్ ఎక్కడ రాయాలి? అక్కడికి వెళ్ళి రాయాలి ఎక్కడన్నా? లేదండి, ఆన్లైన్ ఉంటుంది. 4 hours ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. సో దానికి స్పెషల్ ట్రైనింగ్ ఏం అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్. ఓకే. యా అండి. థ్యాంక్ యూ. అండ్ చైతన్య గారు మీరు ఏదో అడుగుతున్నారు. డ్యూరేషన్ పడుతుందండి 45 to 60 days అని మినిమం పడుతుందండి మనకి. సో ఇప్పుడు మీకు ఒక చిన్న లైవ్ డెమో చూపిస్తా. ఒక లైక్ ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకొని హౌ ద థింగ్స్ గోస్ ప్రాక్టికల్. ఎస్ ఎస్ ప్లీజ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా సార్. లే ఆఫ్స్ అవన్నీ ఇప్పుడు డెవలపర్స్ కి ఏఐ ఆటోమేషన్స్ వల్ల జరుగుతున్నాయండి. సైబర్ సెక్యూరిటీకి అసలు మీకు ఏం ప్రాబ్లం లేదండి. ఇట్స్ అన్ ఎవర్ గ్రీన్. ఇన్ కేస్ ఏదన్నా జరిగితే మరి ప్రాబ్లం అవుతుంది సార్ మాకు. లేదండి, సైబర్ సెక్యూరిటీలో మీకు ఎప్పుడైనా సరే లే ఆఫ్స్ ఉన్నాయి. షార్టేజ్ ఉందండి వరల్డ్ వైడ్ గా. దేర్ ఆర్ షార్టేజ్ ఆఫ్ 40 lakhs జాబ్స్ షార్టేజ్ ఉందండి క్యాండిడేట్స్ లేక వరల్డ్ వైడ్ గా. మొత్తం షార్టేజ్ ఉంది సైబర్ సెక్యూరిటీకి. దట్స్ ద మెయిన్ పాయింట్. ఒకవేళ అంటే మనకి కొన్ని తెలియని కూడా ఉంటాయి కదా సార్ జాబ్ లోకి వెళ్ళిన తర్వాత. జాబ్ సపోర్ట్ దానికి ఇస్తామండి. సో మీరు జాయిన్ అయిన తర్వాత ఇన్ కేస్ మీరు ఎక్కడ ఇష్యూ ఫేస్ చేస్తున్నా అది ఇది అంటే మేము జాబ్ సపోర్ట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అది 1 year వరకునండి. యా ఉంటుందండి. అంటే మీకు ఫుల్ లెంత్ కావాలంటే ఇంకొక రకంగా ఉంటుంది. జస్ట్ ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడడం సపోర్ట్ అయితే ఉంటుంది. సరే. Yeah. Let me share my screen. సో ఇది ఒక వెబ్సైట్. సో దీంట్లో ఇప్పుడు ఎలా చేస్తాము, ఈ వల్నరబిలిటీస్ ఎలా కనుక్కుంటాం, ఎలా జరుగుతుంటాయి, ఏంటి టెక్నిక్స్ అనేది జస్ట్ ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇట్లానే నా ట్రైనింగ్ లో ఏంటంటే డిఫాల్ట్ వెబ్సైట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్స్ పైన మాత్రం నేను చేయించాను.
ప్రతి ఒక్కటి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ వెబ్సైట్స్ లైవ్ లో ఉన్న వాటి మీదనే మీకు చేయిస్తాను. సో దట్ యూ కెన్ గెట్ ద కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. దట్స్ ద థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ దిస్. సో ఇక్కడ చూస్తే యాజ్ యూ కెన్ సీ లైక్ నేను ఇక్కడ ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యాను సక్సెస్ఫుల్ గా. ఓకే, సో దిస్ ఈజ్ ఐఎమ్ యూజింగ్ వన్ బ్రౌజర్, దట్ ఈస్ క్రోమ్ బ్రౌజర్ లో నేను లాగిన్ అయి ఉన్నాను. ఓకే, సో లెట్ మీ ఓపెన్ ద సేమ్ వెబ్సైట్ ఇన్ ద అదర్ బ్రౌజర్. మీరు ఇక్కడ చూస్తే నేను ఇంకా లాగిన్ అవ్వలేదు. ఇట్స్ ఆస్కింగ్ ఫర్ ద సైన్ అప్ అండ్ ఎంటర్ ది మొబైల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా ఎలా అనేది ఒక చిన్న శాంపుల్ చూడండి. సో ఇక్కడ చూస్తే మీరు ఇంకొక బ్రౌజర్ లో నేను ఓటీపీ లేకుండా ఏం లేకుండానే డైరెక్ట్ గా నేను లాగిన్ అయిపోయాను. యాజ్ యూ కెన్ సీ యూ కెన్ యాక్సెస్ మై ప్రొఫైల్ అండ్ ఆల్ దిస్. సో జనరల్ గా అయితే ఇందులో లాగిన్ ఫంక్షనాలిటీ ఏంటి, ఓటీపీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది అడుగుతుంది. సో దిస్ ఈస్ అంటే ఇట్లా ఉంటాయి వల్నరబిలిటీస్. ఈ లూప్ హోల్స్ వల్ల అసలు ఏం జరుగుతుంది, అసలు హ్యాకర్ ఎట్లా చేస్తాడు, ఆ బేసిక్స్ తో సహా అన్ని నేర్పిస్తాను మీకు. ఎవ్రీథింగ్ విల్ బి ద లైవ్ అండ్ ప్రాక్టికల్ స్టఫ్. సో ఎనీ మోర్ క్వైరీస్ ప్లీజ్. సో ఇట్లానే ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా సెషన్స్ జరుగుతూ ఉంటాయి. Hi bro, my name is Hemant Kumar. I have Yeah. నా 6 years ఎక్స్పీరియన్స్ ఉంది వేరే డొమైన్ పైన. యాక్చువల్లీ 9 months జాబ్ లేదు. నేను Okay. వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు నేర్చుకోమని. Hmm. ఇది ఎలా నాకు ముందు నేను వర్క్ చేసింది టెస్టింగ్ సైడ్ వితౌట్ కోడింగ్, హార్డ్వేర్ సైడ్ వర్క్ చేశాను నేను. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుంది బ్రో ఇది? లోపల పోతే ఏమన్నా ఎలా వర్క్ ఎలా ఉంటుంది, ఒకవేళ ప్రెషర్ ఎలా ఉంటుంది, 5+ ఎక్స్పీరియన్స్ పోతే ప్యాకేజ్ ఎలా ఉంటుంది? 5+ Actually, నా 6.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్ నా కరెంట్ ప్యాకేజ్ 18 lakhs ఉంది. 18 lakhs. ఎస్ అండి, మీకు ఏం ప్రాబ్లం లేదు. యూ కెన్ డిమాండ్ మినిమం 22-24. సో కరెంట్ మార్కెట్ అయితే అదే ఉందండి. బికాస్ ఇప్పుడు 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే దే ఆర్ డిమాండింగ్ అరౌండ్ 12 to 15 lakhs ఆఫ్ ప్యాకేజ్. సో ఈజీగా మీరు చేసుకోవచ్చు అండి, క్యూఏ వాళ్ళు చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ దీనివల్ల ఏం ఏఈ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతాయా జాబ్స్? ఇది ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ఏఐ వచ్చినా కూడా ఈ మన విఏపిటి టీమ్ ఇది ఎవరైతే ఉన్నామో మనం దాన్ని టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేసుకోవాలండి. దట్స్ ది పవర్ ఆఫ్ దిస్ విఏపిటి రెడ్ టీమ్ ఇన్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ. అది ఆ గ్యారంటీ మాత్రం మేము ఇస్తాము. ఏఐ వచ్చినా కూడా ఏది కూడా మనం రీప్లేస్ చేయలేము. ఈ రెడ్ టీమింగ్ అయితే అసలు రీప్లేస్ చేయలేదు. మేబీ సాక్ ని చేయొచ్చు, చేయకపోవచ్చు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ ఈ విఏపిటిలో చేసే వాళ్ళందరికీ నేను ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే ఆ ఏఐ అనేది అఫీషియల్ లాంచ్ చేయాలన్నా దాంట్లో ఏం లూప్ హోల్స్ ఉన్నాయి అనేది కూడా మనం కనుక్కొని మళ్ళీ టెస్ట్ చేసి మనం అఫీషియల్ గా అన్ని లూప్ హోల్స్ క్లోజ్ చేయించిన తర్వాతనే వాళ్ళు లైవ్కి వెళ్తారు. సో దట్స్ ద మెయిన్ పాయింట్, దట్స్ ద పవర్ ఆఫ్ దిస్
సైబర్ సెక్యూరిటీ అన్నమాట. ఇప్పుడు మార్కెట్ బాగుందా అండి ఇది విఏపిటి పైన ప్లాంటేషన్ ఇండస్ట్రీ? విఏపిటి పైన అయితే మీకు ఎప్పటికీ ఉంటాయండి ఓపెనింగ్స్. దాని గురించి ప్రాబ్లం లేదు. ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వరకు కంటిన్యూస్ ఓపెనింగ్స్ ఉంటూనే ఉన్నాయి. మన సైడ్ నుంచి మనం ఏంటి అంటే ఈ ఓపెనింగ్స్ అనేటివి రెగ్యులర్ డైలీ వైజ్ గా కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు రిఫరెన్సెస్ వీ హ్యావ్ బిన్ టైడ్ అప్ విత్ ఫ్యూ మోర్ కంపెనీస్. డైరెక్ట్ అది ప్రొఫైల్ పంపించి డైరెక్ట్ టెక్నికల్ వన్స్ వరకు తీసుకెళ్తాము. సో దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్. మీకు జాబ్ ఇది సపోర్ట్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మా సైడ్ నుంచి మాత్రం ఉంటుంది. ఓకే ఓకే థ్యాంక్స్. Yeah. థ్యాంక్ యూ. Yeah. ఓన్లీ ఆఫ్లైన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉండవా? ఆఫ్లైన్ ఒకసారి వెంకట్ గారు చెప్తారండి. వెంకట్ గారు ఉన్నారండి? వెంకట్ గారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఐ డోంట్ హావ్ నంబర్. ఇది ఆఫ్లైన్ లేదు సార్ మన దగ్గర. ఓకేనా, ఓన్లీ ఆన్లైన్ ఉంటుంది. ఓకే, అంటే మేబీ ఆన్లైన్ అనేది హైదరాబాద్ లో అయితే మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ ఆంధ్ర అండి. అంటే ఎక్కడ సార్ అది? చిత్తూరు హైదరాబాద్. చిత్తూరు చిత్తూరు. మనకి హైదరాబాద్ లో ఆన్లైన్ అయితే మాత్రం మేబీ జనవరిలో అలా స్టార్ట్ కావచ్చేమోనండి. ఈ ఫ్యాకల్టీ కొద్దిగా విలేజ్ లో ఉంటారు. Yeah. అది కుదరదండి, అది వర్కౌట్ అవుతుంది. ఎవరైనా లేదు ఫ్యాకల్టీ ఉన్న దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను అంటే నాకు కాల్ చేయండి, ఆయన లొకేషన్ పెడతాను. విలేజ్ ఏం కాదు, ఆయన సిటీలోనే ఉంటారు. నిజాం కరీంనగర్ కదా సార్? అవును సార్. కరీంనగర్ లోనే ఉంటారు. మీరు అక్కడ దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్తాను అంటే నాకు కాల్ చేయండి, ఆయన లొకేషన్ పింగ్ చేస్తాను. ఓకే, మీ నెంబర్ షేర్ చేయండి వెంకట్. నేను జాయిన్ నేనే పెట్టానండి. ఒకసారి 9059. మన వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. ఈ రోజు రికార్డింగ్ పెడతాను. నెంబర్ చెప్పండి బ్రో సార్. 90598687. 9059. ఓకే 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 ఓకే. ఎస్ సార్. ఎస్ దినేష్ గారు, మీకు ఏదో డౌట్ ఉంది? హ్యాండ్ రేసెస్ చెప్పండి. హాయ్ శ్రీకర్, మై క్వశ్చన్ లైక్ అంటే మీరు కరీంనగర్లో స్టే చేస్తారు కదా? అవును. సో వన్ క్వశ్చన్ అంటే మీ ఈ బ్యాచెస్తో పాటు మీరు ఆఫ్లైన్ కూడా చెప్తారా క్లాసెస్? బికాస్ ఐ అవునండి. స్టే ఎట్ గోదావరి కని. ఓకే ఓకే. యా, నేను చెప్తానండి, ఆఫ్లైన్ కూడా చెప్తాను. ఎందుకంటే we know right, when you are staying at home it's not approachable to contact you even if you are not saying any offline classes. So it's a మీ క్వాలిటీ టైం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది కదా, జస్ట్ ఫర్ ఆస్కింగ్. ఎందుకంటే నేను దగ్గరనే ఉన్నాను, బట్ ఇఫ్ యూ సే లైక్ యా సార్ నేను డెమోస్ చెప్పుకొని నైట్ ఈవినింగ్ ఐ యూస్ టు కండక్ట్ సమ్ సెషన్స్ ఆన్ హాఫ్ అన్ అవర్ 15 అవర్ ఇఫ్ ఎవరైనా వస్తారు మేము చెప్తాను అని అంటే యా ఇట్స్ గుడ్, బట్ అందుకని అడుగుతున్నా. ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ ఇఫ్ యూ ఆర్ నాట్. ఓకే అండి, మీరు నాకు కాల్ చేయండి, ఆయనతో మాట్లాడదురు కానీ తర్వాత కాన్ఫరెన్స్ కలుపుతాను, మాట్లాడతాను. ఓకే, దట్స్ గుడ్. ఓకే థ్యాంక్స్. యా, ఇక్కడ వెంకట్ నేను గారు సైబర్ నేను పెడతానండి, కోర్స్ కంటెంట్ పెడతాను. ఇది నేను కాపీ పేస్ట్ చేశాను. యాక్చువల్ గా మన వెబ్సైట్ లో, అంటే ఇది నాది వీడియోస్ వెబ్సైట్ VLAtrain.com. ఇందులో నేను అప్డేట్ చేయలేదు, మరి ఎందుకు బై మిస్టేక్ చేశాను అర్థం కాలేదు. నేను అప్డేట్ చేసి వాళ్ళకి పంపిస్తాను. లేదు ఓన్లీ కోర్స్ కంటెంట్ అయితే నేను మీకు చాట్ లో పెట్టానండి, చూడండి. ఎస్. ఆ కమ్యూనిటీ లింక్ లో కూడా జాయిన్ అవ్వండి కొద్దిగా. అయిపోయిందా సార్? యా సార్, ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయా? ఎనీవన్? ఇప్పుడు మీరు రిగార్డింగ్ టు ద టాపిక్ విచ్ వీ ఎక్స్ప్లెయిన్ టుడే, సో ఇప్పుడు మనం మ్యాజిక్ పిన్ ఆర్ ఒక అప్లికేషన్ వితౌట్ లాగిన్ చేశారు కదా, కాన్ బి కన్సిడర్ దట్ షుడ్ బి, అంటే అలా చేయడం అనేది కరెక్టేనా? అంటే మన పార్ట్ ఆఫ్ వర్క్ లో అలానే చేసుడు ఉంటుందా? బికాస్ వీఆర్ డూయింగ్ వెబ్సైట్స్ మనం ఇట్లానే చేస్తామండి. ఇట్లాంటి లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటిదని చెప్పి మనకి వాళ్ళకి రిపోర్ట్ చేసుకుంటూ అవన్నీ లూప్ ఓకే 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 చేస్తూ ఉంటాము. యా మీ అప్లికేషన్ సెన్సిటివిటీ ఉంది, సో వీఆర్ ట్రై డైరెక్ట్లీ యాక్సెసింగ్, సో ప్లీజ్ మేక్ ష్యూర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ షుడ్ బి హై స్టాండర్డ్ యాజ్ పర్ పాలసీస్ అనుకుంటే. మన రెమిడియేషన్స్ ఏంటి, సో మనకంటూ ఒక రిపోర్ట్ ఫార్మాట్ ఉంటుంది. సో ఈ వల్నరబిలిటీస్ కి వాట్ ఇస్ ఇట్ వల్నరబిలిటీ, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వల్నరబిలిటీ, హౌ యూ నీడ్ టు ఫిక్స్ ఇట్ అని చెప్పి మన ఒక డిఫాల్ట్ ఫార్మాట్ ఉంటుంది, వేర్ ఎవ్రీ VAPT member will be writing that type of report and sharing to the client.
సార్ వన్ లాస్ట్ జనరల్ లాజిక్ డౌట్ వన్ లాస్ట్ Yeah. నార్మల్గా అంటే ప్రీవియస్గా నేను సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ ఫీల్డ్లో ఉన్నా నేర్చుకోవడానికి చాలా భయపడ్డా ఎందుకంటే చాలా కోర్ ఉంటుంది ఆర్ లైక్ కోడింగ్ ఉంటుంది కావచ్చు బికాస్ సైబర్ సెక్యూరిటీ టఫ్ కోర్సెస్లలో వన్ ఆఫ్ ద కోర్స్ అది మీరు అన్నట్టు రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ బట్ వన్ ఆఫ్ ద టఫ్ కోర్స్ యాజ్ యూ సేడ్ లైక్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ నాన్ కోడింగ్ దెన్ అంటే నార్మల్గా అడుగుతున్నా మరి టఫ్ అనేది ఏ సినారియోస్ బేస్ చేసుకొని అంటారు ఈవెన్ ఇఫ్ యూ సర్చ్ ఆన్ ద గూగుల్ టఫ్ కోర్సెస్లలో టాప్ ఫైల్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీ ఎస్ పాయింట్ దేన్ని ఏంటంటే బేస్ చేసుకొని అది టఫ్ కమాండ్ అవుతుంది ఎస్ 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 సో ఇప్పుడు ఈ టూల్స్ ఇవన్నీ ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీలో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టూల్స్. సో Mhm. ఒక్కదానికి ఒక సింగిల్ టూల్ యూజ్ చేసేదని ఉండదు, మల్టిపుల్ టూల్స్ ఉంటాయి, ఒక్కొక్క టూల్ కి ఒక్కొక్క డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉండే, ప్రతి ఒక్కటి మైండ్ లో పెట్టుకోవడానికి దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. దట్స్ ద మెయిన్ పాయింట్ అదనమాట. సో అందుకోసం అని చెప్పి దీని టఫ్ అని ఉంటుంది. ఇప్పుడు ఖాళీ లైనక్స్ అని చెప్పి మీరు చూసి ఉండొచ్చు, దట్స్ అన్ ఓఎస్. సో దాంట్లో ఇన్బిల్ట్ గానే 300+ టూల్స్ ఉంటాయి, దట్స్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్ ఆర్ హ్యాకింగ్ పార్ట్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమాండ్ స్క్రిప్టింగ్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవాలంటే దట్స్ గోయింగ్ టు డిఫికల్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. సో అందుకోసమనే దానివల్ల అండ్ కోడింగ్ కూడా మీకు అవసరం ఉండదండి. ఇక్కడ అంతా కూడా నేను చెప్పేది అదే, కమాండ్ స్క్రిప్టింగ్ పైన ఎక్కువ మన ఫోకస్ ఉంటుంది కాబట్టి దట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ కోడింగ్. బట్ ఇట్స్ ఈజీ, లైక్ ఆ టూల్స్ యూజ్ చేసుకున్నప్పుడు దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చుంటే ఆ కమాండ్స్ అన్ని కూడా ఈజీ అర్థం అవుతాయి. లైక్ ఈ కమాండ్ పెడితే మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దట్స్ ద ఓన్లీ పాయింట్, దట్స్ ఇట్. ఓకే సారీ యా సార్ మీరు ఈ కోర్స్ లో సోర్స్ కోడ్ రివ్యూ కన్ఫర్మ్ గా చెప్తారా సార్? ఏమన్నా మళ్ళీ అది లేదండి డిలే చెప్తాము. నెక్స్ట్ ఎనీవన్, ఇంకెనీ డౌట్స్? రేపు కూడా సేమ్ టైంకి క్లాస్ ఉంటుందండి. రేపు సేమ్ టైం 8 to 9. ఓకేనా సార్? ఎస్ సార్. రేపు సేమ్ టైం 8 to 9 అంటే ఫస్ట్ క్లాస్ ఉంటుంది రేపు. Yeah. ఓకే, రేపు ఎల్లుండి సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లాస్ లోనే అడగండి. మండే నుంచి మన పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. సో నా కాంటాక్ట్ నెంబర్ ఇది, ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఫీజు రిలేటెడ్. సో మన ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి చేసేది ఎవ్రీడే రికార్డింగ్ షేర్ చేస్తానండి. 1 year పాటు రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది మీకు. డ్యూరేషన్ వచ్చేసి 45 days అలా పడుతుంది, 45+ days పడుతుంది. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది జాయిన్ అయిన వాళ్ళకి, అందులో ఏమైనా డౌట్స్ వస్తే చెప్తా ఉంటాం. అన్న రెఫరెన్స్ వచ్చినా గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాం. శ్రీకర్ గారు క్లాస్ ఉంది కదా సార్? యాక్చువల్ Saturday. వన్ క్వశ్చన్, అంటే ఇప్పుడు 45 days అన్నారు కదా కోర్సు. సో ఇఫ్ ఇట్ ఈస్ Hmm. నాట్ గెటింగ్ కవర్డ్ we will be not in rush, right? So it should be extendable. అంటే 45 days లో కంప్లీట్ కాకపోతే we ఎక్స్టెండ్ can extend. అవుతుందండి. అవుతుందండి, Okay. ఖచ్చితంగా అవుతుంది. బికాస్ అంటే 45 days అనేది లిమిటెడ్ టైం అనిపిస్తుంది, సో అందుకని అడుగుతున్నా. అవుతుందండి, అవుతుంది. అందుకే అన్నా కదండి 45 to Hmm. 60 days మిడిల్ లో వీ కెన్ ర్యాప్ ద థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. Yeah. సార్ వీకెండ్స్ కూడా ఉండదా క్లాసు? ఓన్లీ వీక్ డేసా? మండే టు ఫ్రైడే అండి. సార్ ఈ కోర్స్ కి డేటాబేస్ ఏమన్నా నాలెడ్జ్ ఉందా? డేటాబేస్ మీకు వచ్చి ఉంటే మీకు బెనిఫిట్ అండి, ఎందుకంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ కి వాటికి అక్కడ మీరు చేసుకునేటప్పుడు మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఎంతవరకు సార్? ఒక కాంప్లెక్స్ స్టోరీ వర్కా లేకపోతే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా చాలా డేటాబేస్? బేసిక్ నాలెడ్జ్ అయినా సరిపోతుందండి. మనం ఎవ్రీథింగ్ మనం బేసిక్ నుంచి మనం మళ్ళీ రీవ్యాప్ చేస్తాం కదండి, దాని గురించి ప్రాబ్లం లేదు. నేను అదే అంటున్నాను, ఈ కోర్స్ నేర్చుకోవడానికి ప్రీ రిక్విజిట్స్ గా మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి, ఈ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అవన్నీ ఏం లేదు అండి. సో ప్రతి ఒక్కరు మనం నేర్పిస్తూ మనం ముందుకు తీసుకుంటూ వెళ్తాం. ఇందాక ఇంకొకరు క్వశ్చన్ అడిగారు, సమ్మన్ మర్చిపోయింది ఒకటేసారి. ఎనీ క్వైరీస్? Okay. Let's wrap up the session. Yeah. Thank you guys. We'll be connecting you tomorrow at the same time.
సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ కాంటాక్ట్ వెంకట్ గారు. సో స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నా, ఏమున్నా కూడా తనకు కాల్ చేయండి. సార్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Thanks, Sir. everyone. థ్యాంక్ యూ సార్. Yes. థ్యాంక్ యూ సార్.